దిత్వా తుఫాన్ ప్రభావం నెల్లూరు జిల్లాపై పడింది. జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో దాదాపు 10 గంటల పాటు కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉండలేక బయటికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల పరిసరాల్లో తీరం దాటింది. భారీ వర్షాలకు చెన్నై నగరం జల దిగ్బంధం కాగా పుదుచ్చేరిలో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై పడింది. జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో దాదాపు 10 గంటల పాటు కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉండలేక బయటికి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల పరిసరాల్లో తీరం దాటింది. భారీ వర్షాలకు చెన్నై నగరం జల దిగ్బంధం కాగా పుదుచ్చేరిలో అధికారులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, దిత్వా తుఫాను ప్రభావం ఎలా ఉంది? అక్కడ ప్రజల పరిస్థితి ఏమిటి? అయితే జ్యోతి, మహాబలిపురం వద్ద ఇవాళ వేకువజామున కూడా ఒక్కసారిగా తీరం అయితే దాటింది దిత్వా తుఫాను. దీంతో చెన్నై వ్యాప్తంగా అదేవిధంగా తమిళనాడులోని 4 జిల్లాల పైన తీవ్ర ప్రభావం అయితే చూపించింది. దీంతో పాటు నెల్లూరు జిల్లా పైన కూడా దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా చూపిస్తోందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి దాదాపు 9:30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా దాదాపు 10 గంటల సమయం పాటు కనీసం చిన్నపాటి ఎడతెరిపి కూడా ఇవ్వకుండా వర్షం కురవడంతో ఒక్కసారిగా జిల్లాలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నెల్లూరు నగరంలో అన్ని అండర్ బ్రిడ్జీలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. నెల్లూరు, తిరుపతి మధ్య జాతీయ రహదారి దిగ్బంధం కావడంతో ఆ వైపు వెళ్లేటటువంటి వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేరే మార్గాలను కూడా అధికారులు వారికి సూచిస్తున్నారు. నగరంలోని శివారు ప్రాంతాలైనటువంటి అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్ల మధ్య కూడా నీరు ఎక్కువగా చేరిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. మహాబలిపురంతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఇటు ఏదైతే మహాబలిపురంలో తీరం దాటడం, ఆ చుట్టుపక్కల దాదాపు 4 జిల్లాల పైన ఈ ప్రభావం చూపించడంతో అక్కడ అతలాకుతలంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో దాదాపు రాబోయేటటువంటి 48 గంటల్లో కూడా తీవ్రం నుంచి అతి తీవ్ర వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరులో అయితే పరిస్థితి దారుణంగా అని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి 10 గంటల వ్యవధిలో భారీ ఎత్తున దాదాపు 214 మిల్లీమీటర్ల వర్షపాతం నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో అధికారులంతా అప్రమత్తమైన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే నీట మునిగిన ప్రాంతాలపై ఎటువంటి ఫోకస్ పెట్టింది? ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా అధికారుల బృందం పర్యటనలు చేస్తోంది. స్థానిక నేతలు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నెల్లూరు నగర శివారు ప్రాంతాలైనటువంటి డ్రైవర్స్ కాలనీ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలు కావచ్చు, ఆయా ప్రాంతాల పైన ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లతో పాటు అధికారులంతా పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండర్ బ్రిడ్జిల వద్ద నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయా ప్రాంతాల పైన అధికారుల బృందం ప్రత్యేక దృష్టి అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే నెల్లూరు నగరంలోని శివారు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. వాహనాల రాకపోకలకు కానీ జనావాసాలకు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో తీవ్రత ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే దాదాపు అంటే ఒక్కసారిగా కురిసిన వర్షం, అంటే ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా కురిసినటువంటి వర్షంతో 10 గంటల పాటు ఏకదాటిగా రాత్రంతా కూడా వర్షం కురిసింది. ఒక 2 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వకుండా కురిసినటువంటి వర్షంతో తీవ్రంగా ఇబ్బందులు అయితే పడాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలపైన అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంది? వారి రైతుల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం అయితే వ్యవసాయ రంగం పైన కొంత ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవలే ఇటు రబీ సీజన్ కి సంబంధించి వరి నాట్లు కూడా అధికారులు వేశారు. మొన్న ఏదైతే ఆ రైతులు కూడా వేశారు. మొన్న కురిసినటువంటి మౌతి తుఫాన్ ఏదైతే ఉందో ఆ సమయంలో రైతాంగం అంతా కూడా కోతలకు వెళ్లారు. అప్పుడైతే ఇబ్బందులు తలెత్తలేదు. అప్పుడు కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా కూడా ఆయా వైర్లు ఏదైతే ఆ రైతాంగం పంటలు ఉంటాయో ఆ వరి నాట్లు వేసే దగ్గరికి నీరు చేరింది. అక్కడ ప్రశాంత వాతావరణంలో అయితే వరి నాట్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి ఆ వరి నాట్లు వేసుకున్న ప్రాంతంలో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతోంది. అయితే ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దానిపైన అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాలంతా కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటనలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. కృష్ణా జిల్లా